నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎర్రకాలువ వరద ఉధృతి వలన దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించామని, ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం గుండేపల్లి గ్రామంలోని పునరావాస కేంద్రాన్ని సోమవారం ఆమె పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ వరద నీరు తగ్గే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని అన్నారు. వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మండల వరదల ప్రత్యేక అధికారి ఎం. మాధురి, మండల ప్రత్యేక అధికారి వి. కృష్ణారావు, తహసీల్దార్ పి. కృష్ణారావులు ఉన్నారు. తొలుత కలెక్టర్ రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు పి. గన్నవరం మండలం గంటి పెదపూడి, ఉడిముడిలంక, అరిగెలవారిపేట, జి. పెదపూడిలంకల వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ముంపు ప్రాంతాలను గుర్తించి సహాయక చర్యలకు సన్నద్ధం కావాలని సూచించారు. జిల్లాలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రాకపోకలు నిలిచిన గ్రామాల్లో సహాయక చర్యలకు అధికారులను నియమించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. మామిడిగుద్రు మండలం అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయంలో హుండీలను సోమవారం తెరిచి లెక్కించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ దోనబోయిన నాగమల్లీశ్వరరావు పర్యవేక్షణలో గ్రామస్తులు, పెద్దల సమక్షంలో ఆదాయాన్ని లెక్కపెట్టారు. ఈ మేరకు 54 రోజులకు గాను 28,80,990 రూపాయలను భక్తులు సమర్పించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ గ్రంథి మాధవి తెలిపారు. అలాగే 1 గ్రాము 500 మిల్లీగ్రాముల బంగారం, 93 గ్రాముల వెండి సమకూరిందని చెప్పారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గెడ్డం మంగాలక్ష్మి, PACS మాజీ చైర్మన్ గెడ్డం కృష్ణమూర్తి, ఆలయ అర్చకులు, సిబ్బంది, సేవా సంఘ సభ్యులు పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న గోదావరి వరద ఉగ్రరూపం దాల్చడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం గంట గంటకు పెరుగుతూ వస్తుందని సోమవారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో రావులపాలెంలోని గౌతమి, వశిష్ఠ గోదావరి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం మండలాల్లో లంకల్లోకి వరద నీరు ప్రవేశించింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాదక హెచ్చరిక జారీ చేస్తే లంకలో ఉన్న వాణిజ్య పంటలన్నీ పూర్తిగా నీటిలో చిక్కుకుంటాయి. ఇప్పటికే రైతులు అప్రమత్తమే పశువులను ఏటుగట్లకు తరలిస్తున్నారు. ఆలమూరు మండలంలో బడుగువాని లంకలో ప్రత్యేక అధికారి ADAK నాగేశ్వరరావు, తహసీల్దార్ డి. అనిల్ కుమార్, SI శ్రీనునాయక్, వ్యవసాయ అధికారులు పర్యటించి లంక గ్రామ ప్రజలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్ర ఆల్వార్ సదనం సమీపంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. ఆలయంలో ఉన్న హుండీని పగలగొట్టి అందులోని నగదును తస్కరించారు. ప్రతి ఏటా శరన్నవరాత్రులకు ముందు రోజుల్లో ఇక్కడ హుండీని తెరిచి లెక్కిస్తారు. దాదాపు 7 నెలలుగా తెరవని ఈ హుండీలో దాదాపు 40,000 రూపాయలు పైబడి నగదు ఉండవచ్చని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కమిటీ సభ్యులు ద్వారకా తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు వచ్చి చోరీ జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీ వర్షాలతో ఉండి నియోజకవర్గ పరిధిలోని గోస్తరి నదికి పడిన గండి, ముంచెత్తిన మోగల్లు, గుత్తులవారిపాలెం గ్రామాలు పరిశీలించిన కలెక్టర్ నాగరాణి. తణుకులో మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకన్నబాబు జన్మదిన వేడుకలు అభినందించిన తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు. తన రచనలతో ప్రజలను చైతన్యపరిచిన ప్రముఖ సినీ కవి దాశరథి తణుకులో ప్రశంసించిన విద్యాశాఖ అధికారి సత్యనారాయణ. నందమూరు అక్విడేటుకు సమీపంలో గండిపడి జలమయమైన ఆరోళ్ల గ్రామం స్పందించిన అధికారులు, సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చేపట్టిన పటిష్ట చర్యలు నరసాపురంలో ప్రకటించిన ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్. ఎర్రకాలువ వరదతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అన్నదాతలను నష్టం అడిగి తెలుసుకున్న వైనం. వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. పి గన్నవరం మండలంలో జిల్లా అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అప్పనపల్లి బాలబాలాజీ స్వామి హుండీల ఆదాయం 54 రోజులకు గాను 28 లక్షల రూపాయలు వెల్లడించిన ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మాధవి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గంటకు పెరుగుతున్న నీటి మట్టం, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హితవు పలికిన ప్రత్యేక అధికారి నాగేశ్వరరావు. ద్వారకా తిరుమల రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీని పగలగొట్టి నగదును తస్కరించిన దొంగలు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.